ఇక హిందువుల 500 ఏళ్ల ఆకాంక్ష నెరవేరబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని జకీరాబాగ్లో ఆలయ స్వచ్ఛత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా కనకదుర్గ ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుందని వెల్లడించారు. హిందువుల 500 ఏళ్ల ఆకాంక్ష నెరవేరబోతుందని అన్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం దేశంలోని కోట్ల మంది హిందువులు 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. అదేవిధంగా దేశంలోని ప్రజలంతా స్వచ్ఛాభియాన్ కార్యక్రమంలో పాల్గొని పుణ్యక్షేత్రాలను శుభ్రం చేయాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. కుల మతాలకు వర్గాలకు అతీతంగా స్వచ్ఛాభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 22వ తేదీ అయోధ్యలోని నూతనంగా నిర్మించినటువంటి రామ మందిరంలో భగవాన్ శ్రీరామ్ యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న విషయం మనకందరికీ తెలుసు. 500 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల యొక్క ఆకాంక్ష నెరవేరేటువంటి సమయం ఆసన్నమైనది. దీనికోసము కోట్లాది మంది ప్రజలు 22వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి నుంచి 21వ తేదీ వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో కూడా స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేయాలని, దేవాలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయాలని ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశంలో లక్షలాది మంది మందిరాలను